ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 78 అధ్యాయమును మనం నేర్చుకుందాం. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను. పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములో పుట్టబోవు పిల్లలు దాన్ని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించునట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలు మరవకుండి యథార్థ హృదయములు కాక దేవుని విషయమై స్థిర మనసులైన వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతుగా తిరగబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించెను, ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. తమ పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలనని వారికి ఆజ్ఞాపించును. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనకకు తిరిగిరి. వారు దేవుని నిబంధన గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రము అనుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి. ఐగుప్తు దేశములోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రములను పాయలుగా చేసి వారిని అందరినీ నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండియు రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండియు ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యంలో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు తాగనిచ్చెను. ఆ బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. అయినను వారు ఆయనను విరోధముగా ఇంకను పాపము చేయుచూనే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనమును సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలవలై పారెను. ఆయన ఆహారం ఇవ్వగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఆ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేసెను. ఇజ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతలు ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను. తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంతా విస్తారముగా మాంసమును
సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారికి కురిపించెను. వారి దండు మధ్యలో వారి నివాస స్థలము చుట్టూ ఆయన వాటిని వ్రాలజేసెను. వారు కడుపార తినిసిరి. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళల్లో నుండగానే దేవుని కోపము వారి మీదకి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇజ్రాయేలులలో యవ్వనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి ఆయనను నమ్మకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతకిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుణ్ణి బ్రతిమలాడుకొనిరి. దేవుడు తమ ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అయినను వారి హృదయములు ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. ఆయన నిబంధన వారు నమ్మకము గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి. తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషములు పరిహరించువాడు. తన ఉగ్రతను ఏ మాత్రము రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకొనవాడు కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి మరలి రాని గాలివలే నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. అరణ్యము వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి. ఎడారి యందు ఆయనను ఎన్ని మారోలో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి. మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బహు బలమునైనను విరోధము చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞాప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారు ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీద జోరిగలను గుంపుగా విడిచెను. అవి వారిని తినవేసెను. కప్పలను విడిచెను. అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకిచ్చెను. వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తెగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను. వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలగచేయ దూతల సేవనగా తన కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పించుట, వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులో జ్యేష్ఠులందరినీ హోమో గుడారములోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించ చేసెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడికొని పోయెను. ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారి భయపడకుండా ఆయన వారి సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచజేసెను. తాము
ప్రతిష్ఠించిన సరిహద్దుల నొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలమాను చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇజ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను. అయినను వారు మహోన్నతుడైన దేవుణ్ణి శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనముల ననుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. విగ్రహములు పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి. దేవుడు దీన్ని చూసి ఆగ్రహించి ఇజ్రాయేలులందు బహుగా అసహ్యించుకొనెను. షీలోహు మందిరమును తాను మనుషులలో సంపాదన చేసిన గుడారము ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలము చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యము మీద ఆగ్రహించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకులకు పెండ్లి పాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్లు రోదన చేయుకుండిరి. అప్పుడు నిద్ర నుండి మేల్కొనునను ఒకని వలెను మధ్యవకాశుడై ఆర్భాటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనకకు తరిమి కొట్టెను. నిత్యము నింద వారికి కలగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారము అసహించుకొనెను. ఎఫ్రాయిము గోత్రము కోరుకొనలేదు. యోధా గోత్రము తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనలేదు. తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యము స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదు కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుటకు మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలు మేపుటకై ఆయన అతనికి రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. అర్థమైందా పిల్లలు? చూడండి, దేవుడు ఎంత చక్కగా మన పితరులను నడిపించినా కానీ వారు దేవుడు మాట వెనక ఆయన కోపము రేపినప్పుడు ఎంతగా వారు నశించుకుపోయి ఉన్నారో, వారు దేవుడి మీద తిరగబడి విగ్రహములకు చోటిచ్చి ఆయన కోపము రేపినప్పుడు ఏ విధముగా వారు నశించిపోయి ఉన్నారో ఈ యొక్క అధ్యాయములో దేని కొరకు దేవుడు వీటిని రాసి ఉంచి ఉన్నాడంటే అవి చదువుకొని దాన్ని ధ్యానించుకొని మన పితరుల వలె అన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసి వారు ఏ విధముగా తప్పిపోయి ఉన్నారో మనము అటువి స్థితిలో ఎంత మాత్రము కూడా ఉండకూడదని ఈ తరమైన మనకు బుద్ధి తెచ్చుకోవటానికి ప్రతి కార్యము కూడా దేవుడు రాసి ఉంచి ఉన్నాడు. ఐగుప్తుల నుంచి అరణ్యంలో వరకు కూడా ఎంత విధముగా ఆయన పగలు కానీ రాత్రి కానీ అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉండి వారు ఎప్పుడు ఏది కావాలంటే లాస్ట్కి దేవదూతలు తినే ఆహారము ఇచ్చారు, బండ నుంచి నీరిచ్చారు, అనేక తెగుల నుంచి వారిని కాపాడారు. ఎర్ర సముద్రం ఇన్ని కార్యాలు చూసి కూడా ఎర్ర సముద్రము పాయలు చేసి ఆరిన నేల మీద వారు నడిచిపోయినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్ని కార్యాలు చూసి కూడా దేవుణ్ణి హృదయపూర్వకంగా వారు ప్రేమించలేదు. ఆయన ఆజ్ఞలు గైకొనక వారు అరణ్యంలో నశించిపోయి ఉన్నారు. అందుకని ఈ తరమైన మనకు బుద్ధి రావటానికి మనము మన పితరుల వలె వాటిని ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోకుండా దేవుడు చేసిన
కార్యాలు మన పిల్లలకు వాటిని తెలియచేయనట్లు ఈ యొక్క అధ్యాయం మొత్తము కూడా దేవుడు వివరించి ఉన్నాడు. అంతేకాకుండా ఈ తరము మనకు అది బుద్ధి రావటానికి కూడా రాసి ఉంచి ఉన్నారు. ఈ రోజున దేవుడి వైపు మనము సనిగి గొనిగేవారిగా ఉన్నామా, లేదంటే అవసరాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముకునేవారిగా ఉన్నామా, లేదంటే ఆయన నిత్య జీవం ఇచ్చేవాడని హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉన్నామా? మనమే పరిశీలన చేసుకొని మనమైతే మన పితరుల వలె ఉండకుండా హృదయపూర్వకంగా ఆయన్ని ప్రేమించి ఆయన కృప కొరకు వేడుకుంటూ ఆయనకు నమ్మకమైన జీవితం మనం జీవిద్దాం. ఎందుకంటే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అర్థమైందా పిల్లలు? మీకు కనుక ఈ వచనాలు నచ్చి ఉంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ పిల్లలు, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.